హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ అత్త అల్లుడి వంటలు. ఎలా ఉన్నారు అందరు? మేమైతే బాగున్నాము. ఇవాళ అయితే నేను మామిడికాయ నిల్వ పచ్చడి పెడుతున్నాను. అంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను. సో దానికోసం నేను 11 కాయలే తీసుకున్నాను. కాయలు బాగా శుభ్రంగా వాష్ చేసి తుడిచేసి ముక్కలుగా కొట్టించినాను. ఆ ముక్కలు కూడా శుభ్రం చేసి ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాను. ఒక అర్ధపావు జీలకర్ర, అర్ధపావు ఆవాలు, ఒక 2 పెద్ద టీ స్పూన్లంతా మెంతులు తీసుకున్నాను. దేనికది సపరేట్గా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. సపరేట్గా ఆవాలు, జీలకర్ర, మెంతులు సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఆవపిండి, ఆవపొడి, జీలకర్ర, మెంతులు 3 ఇట్లా సపరేట్గా పెట్టేసుకొని ఒక మందపాటి కడాయి తీసుకున్నాను. దాంట్లోకి ఒక 1/2 లీటర్ అంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసినాను. పెట్టిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ అంత మెంతులండి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇట్లా తీసుకొని ఈ 3 కొంచెము ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఫ్రై చేయడానికి వేసేసినాను. ఏంటంటే కొంచెం మంచిగా వేగాలి, అది మాడకుండా కొంచెం ఎర్రగా వేయించుకుంటే ఏంటంటే దాని లోపల ఉన్న ఫ్లేవర్స్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తాయి. మాడితే ఏంటంటే చేదు వచ్చేస్తుంది. మాడకుండా ఇట్లా ఎర్రగా వేయించుకొని ఒక 1/4 కిలో అంతా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/4 కిలో అంతా వేసిస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి కూడా స్టవ్ సిమ్లో పెట్టి వేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ అది మాడుతుంది కదా. మాడకుండా ఇది వేసేసుకొని చిన్నగా కలుపుకుందాము. చిన్న ఫ్లేమ్ మీద కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకే వేయించుకొని, పచ్చివాసన పోయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద చల్లడానికి పెట్టేసిన తర్వాత ఇంకా ఈలోపు నేను కాయలు ఏదైతే శుభ్రంగా మనము ఫ్యాన్ కింద పెట్టినామో శుభ్రం చేసి ఆ కాయలు అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అంటే ఒక చిన్న ప్లాస్టిక్ బేసన్ లాగా ఉంది, అది దాంట్లో తీసుకుంటున్నాను. మీరు కొంచెం వెడల్పాటి గిన్నెలో తీసుకోండి, ఎందుకంటే నాకు కొంచెం కలపడం కష్టమైంది. మీకు అట్లా అవ్వకుండా వెడల్పాటి గిన్నెలో తీసుకోండి మీరు, అంటే ఈజీగా కలపడానికి వస్తుంది. నేను ఇది తీసుకొని దాంట్లోకి కారం పొడి వేసుకుంటున్నాను. ఒక 4 గుప్పెళ్ళంతా కారపొడి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-2.5 గుప్పెళ్ళు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అంటే నేను కాయకి తగ్గట్టుగా మామూలుగా చేయితోనే వేసేసుకుంటున్నాను, మెజర్మెంట్స్ ఏం లేకుండా. ఫస్ట్ టైం పెట్టినా కొంచెం మెజర్మెంట్స్ ఏం లేకుండా అందాజతోనే వేసేసుకుంటున్నాను. తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పొళ్ళు, ఆ పొళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. ఫస్ట్ ఆవపొడి వేసుకుందాము. కొంచెం కాయకు తగ్గట్టుగా చూసి వేసుకోవాలా. దాని తర్వాత జీలకర్ర పొడి, మెంతి పొడి 3 పొడులు వేసేసుకొని కొంచెం మంచి కలుపుకుందాము. కాయకు ఉప్పు, కారము, ఈ పొళ్ళు అన్నీ పట్టేటట్టు కొంచెం గట్టిగానే కలుపుకోవాలా. కాయ కొంచెం ప్రెషర్ అప్లై చేసుకుంటూ కలుపుకుంటే ఏంటంటే కాయకు అవి పట్టేస్తాయి అన్నమాట. పొళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పట్టేస్తాయి. కొంచెం మంచిగా కలుపుకోవాలండి. చూడండి, నాకు సరిగా కలపడం రావట్లేదు, ఇది బౌల్ లాగా ఉంది కదా. మీరు వెడల్పట్టి గిన్నె తీసుకోండి, కొంచెం ఈజీగా వచ్చేస్తుంది మీకు. అంటే బాగా కలపాలి కిందకి మీదకి, కాయకు ఆ పౌడర్లన్నీ మంచిగా పట్టుకున్న తర్వాత ఒక అద్దపోంత ఎల్లిపాయలు తీసుకున్నా నేను, పొట్టు తీసి వేసుకోవాలా. ఇక కొన్ని తీసినాను, కొన్ని తీయలేదండి. వేసేసి మనం ఆయిల్ కూడా చల్లారింది, ఆయిల్ కూడా వేసేసి దాంట్లో అల్లం వెల్లుల్లి అదంతా ఉంది కదా, అదంతా నీట్గా చేతితోని మనం కడాయిలో నుండి తీసేసుకొని మంచిగా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఆయిల్, అల్లం వెల్లుల్లి అంతా ముక్కలకు పట్టుకోవాలా. చూడండి, సరిగా అవ్వట్లేదు, నాకు రావట్లేదు కలపడానికి, అందుకే స్పూన్ తీసుకున్నాను. స్పూన్తో బాగా కిందికి మీదికి కలిపేసి చూడండి, అసలు ఎంత బాగా అనిపిస్తుందో కదా. మంచి ఎర్రగా కాయలో దాంట్లో గ్రీన్గా, అది చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేసినాయండి. అంత బాగా కలిపేసి ఒక జాడీలోకైనా లేకపోతే ఒక డబ్బాలోకైనా, అది ఫస్ట్ మనం వాష్ చేసి నీట్గా తుడుచుకోవాలి, వాటర్ లేకుండా. వాటర్ ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇది ఎత్తిన తర్వాత ఒక 3 days తర్వాత చెక్ చేసుకోవాలండి, ఉప్పు, కారం, నూనె అదంతా. నేనైతే 3 days తర్వాత చెక్ చేసినాను, చాలా బాగా వచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి.
సూపర్గా వచ్చిందండి. కొంచెము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నాను. మా పిల్లలకు కూడా పెట్టినాను. చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.